వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ యొక్క దీన స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితులకు ప్రభు తీసుకుని రానంటున్నాడు. ఆ యొక్క వ్యాధి బాధ నుంచి ప్రభు మంచి ఆరోగ్యవంతులుగా ప్రభు చేయనంటున్నాడు. వారి యొక్క చీకటిలో ఉండగా ఆ చీకటి నుంచి వెలుగులోకి ప్రభు తీసుకుని రానంటున్నాడు. సాతాను బంధకములో ఉన్నట్లయితే సాతాను బంధకముల నుంచి ప్రభు తీసుకుని రానంటున్నాడు. తర్వాత ఆర్థికంగా మానసికంగా కృంగిపోయిన పరిస్థితి నుంచి ప్రభు తీసుకుని వచ్చి స్థిరపరచనంటున్నాడు, బలపరచనంటున్నాడు. కేవలం ఆయన యందు నమ్మకం ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడే ఇంటున్నాడు. ఆ గొప్ప దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఆ ప్రభుతోటి చూడటమే గొప్ప ధన్యత ఉంటుంది. హల్లెలూయా. ఈ సమయంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో కీర్తనలు 125 మొదటి వచనం మనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఈ సమయంలో చూస్తూ ఉంటున్నాం, దేవుని యందు యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. కదలకుండా ఉన్నారు, కొండలాగున్నారు అని అంటారు. కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఎంత తీసినా తరగనంత ఉందంటారు, కొండలాగుందంటారు. ఓకే, అయితే ఈ సమయంలో చూసినట్లయితే యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు దేవుని యందు నమ్మకం ఉంచినారు, యేసు ప్రభునందు నమ్మకం ఉంచిన వారు అని చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభునందు నమ్మకం ఉంచిన వారు, నమ్ముకున్నవారు అన్ని రకాలుగా స్థిరంగా బలంగా దేవుడు అద్భుతం చేయనంటున్నాడు. ఆశ్చర్య రీతిగా అన్ని విధాలుగా సహాయం చేయనంటున్నాడు. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ యొక్క దీన స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితులకు ప్రభు తీసుకుని రానంటున్నాడు. ఆ యొక్క వ్యాధి బాధ నుంచి ప్రభు మంచి ఆరోగ్యవంతులుగా ప్రభు చేయనంటున్నాడు. తర్వాత చూసినట్లయితే వారి యొక్క చీకటిలో ఉండగా ఆ చీకటి నుంచి వెలుగులోకి ప్రభు తీసుకుని రానంటున్నాడు. సాతాను బంధకములో ఉన్నట్లయితే సాతాను బంధకముల నుంచి ప్రభు తీసుకుని రానంటున్నాడు. తర్వాత ఆర్థికంగా మానసికంగా కృంగిపోయిన పరిస్థితి నుంచి ప్రభు తీసుకుని వచ్చి స్థిరపరచనంటున్నాడు, బలపరచనంటున్నాడు. కేవలం ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు. అందుకని ఇక్కడ చూసాం కదా, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు కదలకుండా ఉంటారు. హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు కొంతమంది అంటారు, నిలకడలేనోడండి, నిలకడలేదు, వాళ్ళకి ఏం లేదు, నిలకడలేదు, స్థిరత్వం లేదు, స్థిరం లేదు, ఎక్కడ ఆగరు, తిరుగుతూ ఉంటారు అంటారు. కాబట్టి నిలకడగా ఉండాలంటే యేసయ్య నందు ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు అన్ని విధాలుగా ప్రభు కృప చూపనంటున్నాడు, దేవుడు వాత్సలత చూపనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. అందుకని ఈ సమయాల్లో చూస్తూ ఉంటున్నాం కదా, యేసు ప్రభునందు నమ్మకం ఉంచినప్పుడు. ఈ సమయంలో చూసినట్లయితే 2వ వచనం చూద్దాం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అయితే ఇక చూస్తూ ఉంటున్నాం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. యెరూషలేము చుట్టూ పర్వతం కొండలు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఆ ఇజ్రాయెల్ టూర్ వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ కాపలా ఏంటంటే పర్వతములు ఉంటున్నాయి. తన బిడ్డల చుట్టూ ప్రభు కృప చూపనంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నాతో సహోదరి సహోదరుడా, మీరెవరైనా ఎప్పుడైనా నాకెవరు తోడు లేరు, నాకెవరు లేరు, నేను దిక్కులేని వారణమని అనకండి. దేవుడు ఉన్నాడు మీకు మనుషులు కావాలన్నా దేవుడు కావాలన్నా. కాబట్టి ఎప్పుడు కూడా మన నోటితో నాకెవరు లేరండి, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరని ఆ మాట అనకండి. ఎవరున్నా లేకపోయినా దేవుడున్నాడు.
దేవుడు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా, లోకస్తులు ముఖ్యమా? కాబట్టి దేవుని తడి చూడు, ఆయన విడిచిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో చూసినట్లయితే 4వ వచనం 5వ వచనం. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా మంచి వారికి మేలు చేయను. అందుకని వాక్యాలు చూస్తాం, గొర్రెలకి మంచి కాపరి యేసయ్య, మంచి కాపరి. ఆయన బిడ్డలు కూడా మంచివారు. కాబట్టి ఆ రకంగా మనము ఆ భక్తిని కాపాడుకోవాలి. మన భక్తిని కాపాడుకున్నప్పుడు దేవుడు కృప చూపనంటున్నాడు, దేవుడు వాత్సలత చూపనంటున్నాడు. యథార్థవంతులకు మేలు చేయను. యథార్థవంతులకు దేవుడు తప్పక మేలు చేస్తాడు. కొన్నిసార్లు అంటారు, వాళ్ళకి ఏం లేదంటారు. దేవుడు వారిని కనికరిస్తే ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచనంటున్నాడు. కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఏం భక్తి పిచ్చి పట్టిందా, పొద్దున్న లేస్తే పొద్దుగూకితే బైబిలే చదువుతావు, ప్రార్థన అంటావు, ఏంది ఏం పిచ్చి, లోకంలో ఏం తిండికి ఏమైనా కష్టపడవా అని అంటూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుని యొక్క భక్తిలో పిచ్చిలో ఉంటారో, డెప్త్లో ఉంటారో, దేవుని యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉంటారో, ఆత్మీయతలో ఒక ఉన్నతంగా ఉంటారో, దేవుడు 2 హస్తాలు వారిపై ఉండనింటున్నాయి. హల్లెలూయా. దేవుని కృప వారిపై ఉండనింటుంది, దేవుని యొక్క దయ వారిపై ఉంటుంది. కొన్నిసార్లు అంటారు, ఓ దేవుడు చల్లగా చూస్తున్నాడు. మనం చక్కగా ఉంటే దేవుడు ఎప్పుడు చల్లగానే చూస్తాడు. మనం చక్కగా ఉండగలైతే దేవుడు ఎప్పుడు చల్లగానే చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, యథార్థ హృదయులకు మేలు చేయము. యథార్థవంతులకి దేవుడు తప్పకనే మేలు చేస్తాడు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. తన బిడ్డల మీద ఎప్పుడు కూడా సమాధానం ఉంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో చూస్తూ ఉంటున్నాం కదా, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు కదలకుండా ఉంటారు. ఈ రోజుల్లో చూసినట్లయితే కరోనా తర్వాత మార్కెట్లో చాలా పరిస్థితులు తేడా అయిపోయాయి, కింద మీద అయిపోయాయి. కానీ దేవుని బిడ్డలు అటు ఇటు కాకుండా స్థిరంగా ఉన్నారు. వారి పనుల్లో, వారి యొక్క వ్యాపారంలో, వారి జాబ్లో దేవుని కృప ఉంది, దేవుని యొక్క దయ ఉంది, దేవుని యొక్క వాత్సల్యత ఉంది. ఆ దేవునికే మహిమ కలుగునుగా. ఏంటంటే దేవుని బిడ్డలకి దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తూ ఉంటాడు. అది కనబడదు, కానీ దేవుని కార్యం అట్లా ఉంటుంది. దేవుని కార్యాలంటే అట్లుంటాయి. తర్వాత ఈ సమయంలో చూసినట్లయితే కీర్తనలు 123 1-2 వచనంలో చూసినట్లయితే, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుడి చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక చూసినట్లయితే మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆయన కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు ఉన్నాయి. దేవా, నువ్వే నాకు సహాయం చేస్తావు, నువ్వే తప్పక మేలు చేస్తావని పూర్తిగా ఆయనపై ఆధారపడాలి. అది నష్టమైన పర్వాలేదు, దేవుడు లాభం చేస్తాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్టు చేస్తాడని నమ్మగలగాలి. అదే విశ్వాసమైంటుంది. ఇక్కడ ఎదురుగా ఏం లేదు, కానీ నమ్మటమే విశ్వాసమైంటుంది. అందుకని కొన్నిసార్లు అంటారు, నా మీద నమ్మకం లేదా, 10,000కి నమ్మకం లేదా, 50,000కి నమ్మకం లేదా, 1,00,000 రూపాయలకి నమ్మకం లేదా అంటారు. నమ్మకం చాలా ఉంది, కానీ ఈ రోజుల్లో ఇచ్చి తీసుకోవటాలు చాలా తేడా అయిపోయాయి. హల్లెలూయా. కాబట్టి మనం మన నమ్మకం దేవునిపై ఉంచాలి, మన యొక్క విశ్వాసం ప్రభుపై ఉంచాలి. మనం ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతామో దేవుడు అన్ని విధాలుగా కృప చూపనంటున్నాడు. ఈ సమయంలో చూసినట్టయితే ఇది కీర్తన 121 1-2 వచనం చూద్దాం.
కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే కొండల తట్టు. కొండలు ఎక్కడుంటాయి? బావికి ఎత్తుగా ఉండి ఇట్లా చూస్తారు. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశము నా సింహాసన, భూమి నా పాదపీఠం. కాబట్టి కొండల తట్టు చూడాలి. కొండల తట్టు. హల్లెలూయా. ఆయన పైనున్న దేవుడు, ఆయన పైనున్న దేవుడు ఉంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలా? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఎవరి వలన? దేవుని వలన సహాయం కలుగును. ఆ యేసయ్య వలన సహాయం కలుగును. దావీదు మరోజు బ్రతుకులు ఎన్నో వచ్చాయి, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎన్నెన్నో వచ్చాయి. కానీ ఆ కష్టములో, నష్టములో ప్రభు కొరకు నిలబడ్డాడు. యుద్ధము యెహోవాది అన్నాడు. కానీ నేనేదో యుద్ధం చేస్తా, నేను గెలుస్తా, అది చెప్పలేదు. ఎప్పుడు ఘనత అంతా ప్రభుకే ఇచ్చాడు. ఘనత ఆయనకే ఇచ్చాడు, మహిమ ఆయనకే చెల్లించాడు. హల్లెలూయా. అందుకని చూసినట్లయితే యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎవరి వలన? మనం కేవలం నమ్మకం ఉంచాలి. నా దేవుని వలనే నాకు సహాయం, నా దేవుడే నాకు మేలు చేస్తాడు, నా దేవుడే నాకు మేలు చేస్తాడు. నీ ఇంట్లో ఏమి లేకపోయినా, నీ జోబులో ఏమి లేకపోయినా, నీ బీరువా ఖాళీగా ఉన్నా, నీ అకౌంట్లో ఖాళీగా ఉన్నా, నీ ఇంట్లో ఏమి లేకపోయినా, రూపాయి లేకపోయినా కేవలం నమ్మకం ఉంచు. దేవుడు లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ఆయన చేయగలడు. ఆయన చేయగలడని నమ్మకం ఉంచాం. ప్రభు నువ్వు చేస్తావని నమ్ముచున్నాను ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం అని చేతులెత్తి ఎప్పుడైతే మనం స్తుతిస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చేతులెత్తి ఎప్పుడైతే స్తుతించారో యెరికోలో కూడా అనేకమైన అద్భుతాలు జరిగాయి, అనేకమైన మేలులు జరిగాయి. మనం చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, నేను నమ్ముచున్నాను ప్రభువా, నమ్ముచున్నాను. మీ సహాయాన్ని నాకు అనుగ్రహించండి, మీ కృప తోడుగా నీడగా ఉంచండి, ఆటంకాల అడుగులను తొలగించండి, మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేయండి. దేవుని తట్టు చేతులు చాపాల, ప్రభు తట్టు చూడాలి. దేవుడు అప్పుడు అన్ని విధాలుగా కృప చూపరించినాడు ఆయన యందు నమ్మకం ఉంచిన వారికి. కొన్నిసార్లు కొంతమంది చర్చికి వెళ్ళకపోయినా, బైబిలు పట్టుకొని అటు ఇటు తిరగకపోయినా, చాలామంది దేవుణ్ణి నమ్ముతూ ఉంటున్నారు, బైబిల్ చదువుతూ ఉంటున్నారు, ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, ఎక్కువ భక్తి చేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచితే చాలు. మతం కాదు, మతానికి దీనికి సంబంధం లేదు. మతం మారటం కాదు, మనస్సు మారాలి. సృష్టికర్త దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనను పూజించటమే గొప్ప ధన్యత అయింటుంది. ఆయనను ఘనపరచటమే గొప్ప ధన్యత అయింటుంది. కేవలం ఆయనను యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన తట్టు చూడు. ప్రభు నిన్నును నీ కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా ప్రభు దీవించనంటున్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే ఈ లోక ఆశీర్వాదాలు, దీవెనలు మాత్రమే కాదు, పరలోకాన్ని తీసుకొని వెళ్ళే గొప్ప అవకాశాన్ని ఆయన అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి యేసు నందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు అన్ని విధాలుగా సహాయం చేయనంటున్నాడు. కాబట్టి కేవలం నమ్మకం ఉంచి ప్రార్థించు, బైబిల్ చదువు, ఆదివారం మందిరానికి వెళ్ళు, ప్రభుతో సహవాసం కలిగి ఉండు, పరిచర్యలు సహకరించు, నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీకు బలాన్ని ప్రభుకి ఇవ్వు. అప్పుడు ప్రభు నిన్నును నీ కుటుంబాన్ని 30 60 100 ప్రభు దీవించనంటున్నాడు. ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల తండ్రి యేసు ప్రభువానికి వందనాలు. ప్రభువా, ఈ బిడ్డలు మీ యందు నమ్మకం ఉంచారు, వారందరికీ కూడా దీవించండి. ఇంకా ఎంతమంది ఆశపడి మీ తట్టు చూస్తున్నారు, ఆ బిడ్డలందరూ కూడా మీరు రెట్టింపు దీవెనలతో మీరు నింపండి, మీరు ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, గొప్ప నెమ్మది దయచేయండి, గొప్ప శాంతిని దయచేయండి, గొప్ప సమాధానము దయచేయండి, ఆటంకాలాడులని తొలగించండి, మేలు చేయండి, కనికరించండి.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి హృదయములు శుభము కలుగునుగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమాధానము కలుగునుగా. మీ శాంతి, మీ సమాధానం, మీ నెమ్మది బిడ్డలకు దాయిచ్యమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.